ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడును జీవాధిపతియునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము ఏప్రిల్ 6 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించి తన కృపతో నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏప్రిల్ మాసములో 5 దినములు ప్రభువు కాచి కాపాడి 6వ దినము ఆయనను ఆరాధించడానికి మనకిచ్చిన ఈ ధన్యత కొరకై ప్రభువునకు మనమెంతగానో రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, ప్రభువు మనలను రక్షించినది భూమి మీద ఉన్న, ఒకవేళ మనము ప్రభువు దగ్గరికి ఎత్తబడినా ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి. గనుక నిత్యము మన నోట స్తుతిని కలిగి అంతరంగమందు కృతజ్ఞతతో చెల్లిస్తూ ఆయనను మహిమపరుచువారమై ఉండాలి. అట్టి కృప ప్రతి బిడ్డకు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారు? మీ కుటుంబాలన్నీ కూడా బాగున్నాయా? మీ పిల్లలు, పెద్దవారు అందరూ క్షేమముగా ఉన్నారా? కుటుంబాలలో ఏవేవో కలతలు, ఏవేవో సమస్యలు, ఏవేవో ఇబ్బందుల చేత కలవరపడుతున్నారా? కుటుంబాలలో నేడు అపవాది సమాధానము లేకుండా చేసి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. చాలామంది ఉద్యోగాలు లేక, చాలామంది ఉద్యోగాలు ఉన్న జీతాలు లేక, చాలామంది వ్యాపారాలలో రాణించలేక, చదువులలో ఫలించలేక, వివాహాలు కాక, వివాహాలైనా కూడా గర్భఫలము లేక, ఒకవేళ గర్భఫలమున్నా ఆ పిల్లలు సరైన రీతిగా పెరగక, ఇలాగున ఎన్నో కుటుంబ పరిస్థితులలో చాలామంది బిడ్డలు కృంగిపోతున్నారు. ప్రియులారా, దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రతి కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మీ కుటుంబాన్ని కూడా ప్రభువు ఆశీర్వదించి వృద్ధిల్లు చేయునట్లుగా ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిని మీ ఇంట నిలపండి. ఆయన తప్పనిసరిగా మీతో ఉండి మీ కుటుంబాన్ని నడిపిస్తాడు. ఆయన కృప మీకు తోడైయుండునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన పూర్వకముగా విందాం. కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ చరణం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించియున్నాడు. ప్రార్థన. సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపాబాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. దేవా, ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ దయగల రెక్కల చాటున వారిని భద్రపరచండి. వారి కుటుంబాలకున్న ప్రతి అవసరతను మీ నామములో తీర్చండి. ప్రతి బిడ్డ జీవితాన్ని దీవెనకరముగా మార్చండి. మా ప్రియులకున్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, అపవాది యొక్క బంధకాలు యేసుక్రీస్తు నామమును తొలగించి సంపూర్ణమైన సమృద్ధికరమైన ఆశీర్వాదం అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న కీర్తన గ్రంథం 45వ కీర్తన 7వ చరణములో ప్రభువు దేనిని ప్రేమిస్తున్నాడో, దేనిని ద్వేషిస్తున్నాడో చాలా చక్కగా కీర్తనాకారుడు వర్ణించాడు. ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. ప్రభువు నీతిమంతుడు. పిలాతు తీర్పు తీర్చడానికి తన యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన భార్య ఒక వర్తమానం ఆయనకు పంపింది. ఆమె అన్యురాలు.
ఎప్పుడూ ప్రభువుని గూర్చి విన్న మనిషి కాదు, ఏనాడు ప్రార్థన చేసిన మనిషి కాదు. ఆమె రోమియురాలు. అయితే ప్రభువుని గూర్చి రాత్రివేళ కలలో చాలా ఇబ్బంది పడిందట. ఆ విషయాన్ని తన భర్త అయిన పిలాతుకు చెబుతూ, ఆ నీతిమంతుని జోలికి మీరు పోవద్దు అని చెప్పింది. ప్రభువు ఎవరు అని అంటే నీతిమంతుడు. ఆయన నీతి అయ్యున్నవాడు. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు ఉత్తరము రాస్తూ, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనములో క్రీస్తు జ్ఞానమును, నీతియు, విమోచనము, పరిశుద్ధత అయ్యున్నాడని లేఖనములు బోధించాడు. దేవుని బిడ్డలుగా ఆయన నీతి అయ్యున్నాడు గనుక నీతిని మాత్రమే ఆయన ప్రేమిస్తున్నాడు. అనీతి అనేది ఆయనకు అసహ్యం. భక్తిహీనతను ఆయన ద్వేషిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా ఆయన ప్రేమను మనం పొందుకోవాలి అంటే, దేవుని బిడ్డలుగా ఆయన చేత మనము ప్రేమించబడాలి అంటే నీతిమంతులుగా మనము బ్రతకాలి. అయితే నీతిమంతుడు ఒక్కడూ లేడు అని దేవుని వాక్యం బోధిస్తుంది. మరి మనం ఎలా నీతిమంతులము కాగలము? నీతిమంతులుగా మనల్ని ఎవరు మారుస్తారు అని అంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనమునందు పౌలు భక్తుడు రోమా సంఘానికి ఈ మాటలు రాశాడు. ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము అని చెప్పి. యేసు రక్తము ఎంత ఘోరమైన పాపినైనా నీతిమంతునిగా మారుస్తుంది. అలాగునే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనమునందు ఆయన అనుగ్రహించిన ఉచితమైన కృప ద్వారా మనము నీతిమంతులమయ్యామని వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు సుమ, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి ప్రార్థించినప్పుడు దేవుడు కనికర సంపన్నుడు గనుక తన ప్రతి పాపమును క్షమించుట వలన అతడు నీతిమంతుడుగా తిరిగి వెళతాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 12 నుండి 14 వరకు ఈ భాగం మనకు తెలియపరుస్తుంది. మనం నీతిమంతులుగా మారాలి అంటే దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకుంటే నీతిమంతులుగా మార్చబడగలం. ఆయన కృప మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. దేవుని బిడ్డలుగా మనము అనీతిగా బ్రతకకుండా యథార్థత కలిగి బ్రతుకున్నట్లు నీతిమంతులుగా తీర్చాలని ఆ ప్రభువు మన కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరు నీతిమంతులుగా బ్రతుకుతారో వారిని ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. కీర్తనాకారుడు మాట్లాడుతూ, దేవుడు నీ దేవుడే, చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడని రాజు అయిన ప్రభువుని గూర్చి ఈ మాటలు పలుకుతున్నాడు. తండ్రియగు దేవుడు కుమారుడైన ప్రభువుని ఆనంద తైలముతో అభిషేకించాడని, దేవుడు ఆయనకు దేవుడుగా ఉండి చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా ఈ కార్యము చేశాడని దేవుని వాక్యం బోధిస్తుంది. నిజమే, దేవునిని దేవునిగా కలిగి ఉన్న జనులు ధన్యులు. కొన్ని పర్యాయాలు దేవుణ్ణి మన ఇంటి వారందరూ కలిగి ఉంటారు, కానీ మనము దేవుణ్ణి కలిగి ఉండం. ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుని పిలిచి, నువ్వు వేటాడి చక్కగా వంటను సిద్ధపరచి నా దగ్గరకు తీసుకురా, నేను భోజనము చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు అతడు వేటాడడానికి వెళ్ళిపోయాడు. ఇస్సాకు భార్య ఆ మాటలు విని తన చిన్న కుమారుణ్ణి పెద్ద కుమారుడుగా తయారు చేసి వంటను చేసి ఇస్సాకునకు పంపిస్తే, ఇస్సాకు ఇంత త్వరగా నీకెలాగు దొరికింది అని అడిగినప్పుడు
యాకోబు తన తండ్రితో చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవా దానిని నా ఎదుటికి రప్పించాడు అన్నాడు. నీ దేవుడు ఇసాకునకు దేవుడుగా ఉన్నాడు గాని యాకోబునకు దేవుడుగా లేడు. కుటుంబాలలో కూడా తల్లి రక్షించబడితే తల్లికి యేసు ప్రభు దేవుడే, కానీ పిల్లలకు ఆయన దేవుడుగా లేడు. తండ్రి రక్షించబడితే తండ్రికి యేసు ప్రభు దేవుడే, కానీ ఆ కుటుంబానికి యేసు ప్రభు దేవుడుగా లేడు. ఇలాగున ఎంతోమంది జీవితాలలో దేవునిగా కలిగి లేకోకుండా నామకార్థంగా యేసు ప్రభు మా దేవుడే అనేవారు అనేకులు ఉన్నారు. సోదరుడా, నీవు నామకార్థ క్రైస్తవుడువా, లేక దేవునిగా కలిగిన ఆత్మ సంబంధమైన క్రైస్తవుడువా? ఆత్మీయులు మాత్రమే రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు ఎత్తబడతారు. నామకార్థ క్రైస్తవులు కానీ, వేషధారణ క్రైస్తవులు కానీ, ఇతరులు ఎవరైనా సరే విడిచిపెట్టబడతారు, తీర్పులో నిలబడతారు, చివరికి నిత్య అగ్నిగుండానికి వారు వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలుగా మనము అగ్నిగుండానికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేకే, మన కొరకు ఆయన తనని తాను తగ్గించుకొని లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకై ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుని బిడ్డలుగా వాక్యం వింటున్నాం ప్రతిదినం, అయితే ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా లోకాన్ని విడిచిపెట్టకుండా, ఇంకా అపవిత్రతలోనే బ్రతుకుతూ వేషధారినిగా ఒకవేళ బ్రతుకుతుంటే ఈ రోజైనా వాక్యానికి లోబడి మారు మనసు పొందుమని ఒక దైవజనునిగా నా యొక్క ప్రార్థన. దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది. ప్రభువు రాకడెప్పుడో తెలియదు. ఒకవేళ రాకడ ఆలస్యమైన మన పోకడెప్పుడో తెలియదు. గనుక జాగ్రత్త కలిగి సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా దేవుని వాక్యానికి విధేయులమై బ్రతుకుటకై ప్రభు కృపచూపునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.